ఇక్కడ ఫోటోలో కనిపిస్తుంది మా అమ్మమ్మ. మా అమ్మమ్మ సెప్టెంబర్ 23కి ఎక్స్పైరీ అయింది. అండ్ అమ్మమ్మకి అంటే ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నా, నేను అసలు నీకు ఏ సేవ చేసుకోలేదు, నా లైఫ్ మొత్తం అదే రిగ్రెట్ ఉంటుంది నాకు. అంటే నేను ఏం చేసుకోలేకపోయినా నేను నీకు అని. అమ్మమ్మ ఎక్స్పైర్ అయ్యి 1 మంత్ కూడా దగ్గరికి వస్తుంది. తాతయ్య అయితే చాలా హార్ట్ బ్రేక్ అయ్యిండు. అంటే 2 ఇయర్స్ నుంచి అమ్మమ్మకి సేవ చేసిండు అండ్ అసలు ఫుల్ బాధపడుతున్నాడు. ఈ టైంలో తాతయ్యకి మేము తోడుగా ఉన్నాం. చిన్నప్పటి నుంచి నేను చెల్లె అమ్మమ్మ తాతయ్య దగ్గరనే పెరిగినాం. అంటే స్వంత పిల్లల్ని కూడా అట్లా చూసుకుంటారో చూసుకోరో మమ్మల్ని వాళ్ళ కన్న పిల్లల కంటే ఎక్కువ చూసుకున్నారు. ఈ టైంలో మేము తాతయ్యకి తోడుగా ఉంటాం. అండ్ అమ్మమ్మ, నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నా, నేను నీకు సేవ చేసుకోలేకపోయినా తాతయ్యని మంచిగా చూసుకుంటాం. నేను చెల్లె మమ్మీ మామయ్యలు అందరం మంచిగా కలిసి ఉంటాము. అండ్ ఒక్కటే ఏంటంటే, నువ్వు నా పాపని ఎత్తుకోలేకపోయినావు. అర్జున్ గారిని ఎంత మంచిగా చూసుకునేదో, అసలు చిన్నప్పటి నుంచి మమ్మల్ని ఎంత బాగా చూసుకున్నావో. ఇట్లా నీకు జరుగుతున్నా కానీ, ఇట్లా నీ ఫంక్షన్ ఇట్లా అవుతుంటే ఫుడ్ తినడం కానీ అసలు మాకు తినబుద్ధి కూడా అవుతలేదు. అట్లా అమ్మమ్మ 10 డేస్కి ఇట్లా ఫుడ్ తింటున్నామా అలాంటి అనిపిస్తుంది. నాకు ఎప్పుడైనా సిక్ అయినప్పుడు అమ్మమ్మ ఉండుంటే ఎంత బాగుంటుండేనో. అంటే అమ్మమ్మని చూసుకుంటుండే అది ఇది అని అనిపిస్తూ ఉంటుంది. నువ్వు మీ మమ్మీ దగ్గర పో కొద్ది రోజులు, నాకు క్యాస్ట్ వస్తుంది మీకు చేయలేక అన్నప్పుడు కూడా నేను అస్సలు హార్ట్కి తీసుకోలేదు. పోయేది మమ్మీ దగ్గరికి డాడీ దగ్గరికి. అసలు మాకు మమ్మీ డాడీ లేకుండా పెరగడం అనేది ఎవరికైనా కష్టంగా ఉంటుంది, కానీ మాకు ఏ రోజు అట్లా కష్టంగా అనిపించలేదు. నేను చెల్లె మాత్రం నిన్ను చాలా మిస్ అవుతాం. తాతయ్య గురించి నువ్వేం బెంగ పెట్టుకోకు, మేము తాతయ్యని మామయ్యలను మంచిగా చూసుకుంటాము. అండ్ నువ్వు మా పిల్లల్ని మమ్మల్ని ఎప్పుడు ఆశీర్వదిస్తావు, పైనుంచి చూస్తుంటావు అని అనుకుంటాం. సారీ అమ్మమ్మ.